చెప్పు 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 ఉంది పనులు. ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి బ్లర్ అంటే కలిసిపోతున్నాయా, విడిగా ఉన్నాయి? టైం తక్కువ అవడం వల్ల ఇది కలుసుకుని మిక్స్ అవుతుంది. ప్రొఫెషన్ అంటే ఏదన్నా కావచ్చు. హౌస్ క్లీనింగ్, హౌస్ వర్క్ కూడా ఒకవేళ గృహిణి అయితే అది ప్రొఫెషనల్ లైఫ్. మాట్లాడు. నీకు భయం, ఎందుకు భయం? ఏం మాట్లాడితే తప్పుదా? బేసిక్ గా ఇక్కడ కూడా ఒక చిన్న ప్యాటర్న్ ఉంది. ఎవరైతే డైరెక్ట్ గా పబ్లిక్ స్పీకింగ్ చేయలేరో వాళ్ళు మాత్రమే ఇంప్రాంప్టు యాక్షన్స్ చేస్తుంటారు. గమనించారా ఎప్పుడైనా? గమనించారా? ఓకే, దేవక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. పేరు, ఆయన పేరు, పిల్లలు, నీకేమి ఇష్టం? ఏం డిజైనింగ్? నీకు మీ ఆయన మీద కోపమా? ఎందుకు? ఇంకా మీద కోపం ఉందా? లేదు. నా గురించి మేము అనుకుంటాం. ఇంకా ఒళ్ళు పోరు కదా. నాకు ఆల్రెడీ అన్నావు. నువ్వు అన్నావు, నీకు తెలీదు. నువ్వు తెలీదు, నీకు తెలీదు. నువ్వు అన్నావు నన్ను, నువ్వు అన్నావు. ఓకే, చూసావా? నువ్వు ఏమనాలనుకుంటావో నువ్వు అనలేదు. ఒప్పుకుంటావా? ఓకే, మళ్ళీ అక్కడే ఉన్నాం కదా. బేసిక్గా మా జనరేషన్, అట్లీస్ట్ నేను నా గురించి మాట్లాడుతున్నాను. మా జనరేషన్లో ఓవర్లాప్ ఉంది. ఎందుకంటే వంశీ వాడు ఒప్పుకోలేదు ఇందాక అని ఏం చెప్తున్నాను. వాడికి ఓవర్లాప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉంటూ వాడి మైండ్ ఇంకెక్కడో ఉంది. గమనించారా? అట్లాగే చంటానే ఇక్కడ ఉంటూ ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు. గమనించారా? సీన్ అనే డెఫినెట్గా అదే చేస్తాను. నేను చేయను, బాలాజీ మాయ చేయడు. అట్లాగే నాకు తెలిసిన వాళ్ళలో ఓకే అక్కడేదో చెయ్యొచ్చింది, నేను చేయను అని. బట్ ఇన్ఫాక్ట్ ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటే ఇందాక అవాయిడ్ చేయటం అనేది ఇట్స్ టెంపరీ, అవాయిడింగ్ టెంపరీ. మిక్స్ అవడం అనేది డెఫినెట్ గా జరుగుతుంది. యూ కెనాట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యూ విల్ వర్క్, యూ విల్ డెడికేట్ ఆన్ యువర్ వర్క్ టిల్ 8 hours or 12 hours, వాట్ ఎవర్ ద వర్క్ యూ డు ప్రొఫెషనల్లీ. ఆ టైంలో అసలు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించం అనేది మాత్రం నా తెలిసి వెరీ ఫ్యూ పీపుల్. ఓకే, ఖచ్చితంగా జరుగుతుంది. థింకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఓవర్లాపింగ్ ఉందని నా ఉద్దేశం. రా ఇందాక ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నేను మాట్లాడుతాను. ఇంతకుముందు జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు జనరేషన్తో పోల్చుకుంటే దెర్ ఇస్ వన్ డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఎక్కడైతే జాబులు చేసేవారో చెప్తాను. జాబులు చేసినప్పుడు మ్యాన్ పవర్ అప్పుడు చాలా ఎక్కువ ఉండేది, తర్వాత వనరులు చాలా తక్కువ ఉండేది, చక్కగా చేసుకున్నారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి కంపెనీ కూడా కాస్ట్ కటింగ్ అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ మోర్ బర్డెన్ టు ద. రిపీట్ చేయగలరా? సేమ్ వర్డ్ టు వర్డ్ రిపీట్ చేయగలరా? నేను రిపీట్ చేస్తాను. చెప్పు ఫాస్ట్. వర్డ్ టు వర్డ్ రిపీట్ చేయగలరా? తను ఏం చెప్పాడు? వర్డ్ టు వర్డ్ సింప్లిఫై వర్డ్ టు వర్డ్. మ్యాన్ పవర్ ఇదివరకు ఎక్కువ ఉండేది అని చెప్పేసి అన్నాడు. ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే మ్యాన్ పవర్ ఇదివరకు ఒకరు ఉన్నా సరే 10 మంది ఎట్లా వర్క్ చేయాలని చెప్పేసి అనుకునేవారు లాస్ట్ జనరేషన్ లో. మనం ఇప్పుడు 10 మంది ఉన్నా సరే ఒకరు పని చేయడానికి కష్టపడతాం నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. So personal and official life mix అవుతుంది. కమ్యూనికేషన్ ఎక్కువ. ఓకే, థాంక్యూ. ఒక్క నిమిషం. బాలాజీ ఓవర్లాప్ ఉందా లేదా అని అడిగాడు. ఖచ్చితంగా ఓవర్లాప్ ఉంది. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ అకార్డింగ్ టు ది ప్రొఫెషనల్ లైఫ్ దే ఆర్ డిజైనింగ్ అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ది పర్సనల్ లైఫ్. దట్ ఈస్ మై మారుతూ ఉంటుంది. అంటే ఏ రకంగా? ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, తన ప్రొఫెషనల్ ఎక్కడ ఒక కాంట్రాక్ట్ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన వర్కర్స్ తో ఇంట్లో గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సో దానికి అక్కడ ఓవర్లాప్ ఖచ్చితంగా. ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పగలవా? బాలాజీ. నువ్వు దాన్ని కాంట్రాక్టర్ ఎందుకన్నావు? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. నేను అడిగిన దానికి ఎగ్జాంపుల్ గురించి నేను చెప్పాను. ఓకే, నేను
దేని గురించి నా క్వశ్చన్ నేను కొంచెం రీడిఫైన్ చేస్తాను. కాంట్రాక్ట్ అనేది ఏందన్నా? ఒక కాంట్రాక్టర్ తన ప్రొఫెషన్ ఏంటంటే తన కాంట్రాక్టర్ వర్కుల చోట 4 చోట్ల వర్కులు చేస్తున్నప్పుడు తను ఒకే చోట ఉండి చేయలేడు. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వర్క్ చేయాలి. ఇంకెవరన్నా? ఓవర్లాప్ డెఫినెట్ గా అవుతుంది. కాకపోతే అది నేను ఓవర్లాప్ అనుకోను. కొన్ని స్పెషల్ కేస్ సినారియోస్ లో కృష్ణ ఫర్ ఎగ్జాంపుల్, తనకి సైన్స్ అనేది ప్యాషన్, అది వర్క్ తను అనుకోను. అందువల్ల దాని గురించి 24 hours ఆలోచిస్తూనే ఉంటారు. ఓకే గుడ్. నువ్వేమంటావు? ఏమి అన్నావు? అడుగుతున్నావా? చక్కమ్మ నువ్వేమంటావు? అమ్మమ్మ విషయం ఏంటంటే ఓవర్లాప్ ఉందా లేదా అది విషయం. సరే నవ్వావు. ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి మధ్యలో ఓవర్లాప్ ఈ జనరేషన్ అంటే నా జనరేషన్ ఉందా? అంటే నీకు ఎలా కనబడుతుంది? అవగాహన నాకు చాలా తక్కువ. అందుకే ఓవర్లాప్ ఉందా అని చెప్పి నేను ఆథెంటిక్గా చెప్పలేకపోతున్నాను. చక్కమ్మ నీకు ఇప్పుడు అర్థమైంది కదా, చెప్పు. ఓవర్లాప్ ఉందా లేదా? ఉంది. రైట్. ఇంకెవరన్నా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే కేటాయిస్తున్నారు. సో దర్ ఇస్ డెఫినెట్లీ ఏ ఇంబ్యాలెన్స్ ఇన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇది అందరం మెజారిటీ పీపుల్ లేకపోతే ఒక్క నిమిషం. మెజారిటీ వర్క్ చేసేటప్పుడు ఇదివరకు ఖాళీ ఉండిందా? ఇప్పుడు బిజీగా అనిపిస్తుంది. వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఖాళీగా ఉన్నామా? ఇదివరకు హ్యూమన్ టచ్ ఉండేది ప్రతి పనిలోనూ. అఫీషియల్ గా హ్యూమన్ టచ్ ఉండేది. ఇప్పుడు ఆ టచ్ లేదు. అన్ని ప్రొఫెషనల్ అయిపోయి పర్సనల్ ఇప్పుడు తరానికి అంత టైం లేదు. అన్ని కూడా వాళ్ళు లైఫ్ ఆఫీస్ కానీ ఇల్లు కానీ ప్రొఫెషనల్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్. పడి నువ్వు చెప్పు. క్వశ్చన్ ఏంటి? రిపీట్ చేయి. నేను ఇప్పటికి 4 సార్లు చెప్పాను అదే క్వశ్చన్. ఏం చేస్తుంటారు? Scientist, just Harita mentioned, it depends upon, as somebody said here. రండి మధ్యలో రండి. ఓకే, నాకు కాస్త ఒక 20 seconds టైం ఇవ్వండి. ఓకేనా? నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. వెరీ క్విక్లీ, సింగిల్ వర్డ్. ఓకే ఓకే. పేరు? ఏం చేస్తుంటారు? Scientist. ఎక్కడ? Yes. ఏం చదివారు? PhD. దాని ముందు? MS. నేటివ్ ప్లేస్? అద్దెల పరిచయం? మ్యారేజ్ పేరు? ఏమి మ్యారేజ్ పేరు? తిరుపతి అయ్యా. ఓకే గుడ్. అద్దె మీద కంప్లైంట్స్ ఉన్నాయి? ఏం కంప్లైంట్స్? షార్ట్ టెంపర్. ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. దట్స్ గుడ్ అన్న. షార్ట్ టెంపర్. ఓకే గుడ్. మీ ఆయన మీద నీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? కొంచెం లేట్ గా ఆలోచిస్తాను. ఓకే, ఇంకా అంతేనా? బావగారు మంచోళ్ళు కదా? ఎంత మంచోళ్ళు? దానికి మెజర్ ఉంటే అది బిజినెస్. సైంటిస్టులకి తెలివితేటలు ఉన్నావు అని అంటారా? ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. నేను అలా నమ్మను. మీరు చెప్పండి. తెలివితేటలు ఉంటాయి సైంటిస్టులకి? బ్రెయిన్ పని చేస్తుంటుందా? ఎలా పని చేస్తుంది? గుడ్. సో బ్యాక్ టు అవర్ టాపిక్. చెప్పండి. As somebody said, I should work. You should not never feel it as a burden. It's part of your life. తెలుగు కుదిరితే తెలుగు. వర్క్ అనేది ఎప్పుడు మీరు బర్డెన్ గా ఫీల్ అయినంత వరకు అది ఎప్పుడు వర్క్ గానే ఉంటుంది. కానీ మీరు పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకున్నట్లయితే దట్ బికమ్స్ ఎ జాయ్. ఓకే, నేను ల్యాబ్కి వెళ్ళాలంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్. యాజ్ సూన్ యాజ్ నేను లేవగానే ఓ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అన్న భావంతో ఉంటాను. ఇంటికి రాగానే ఓకే బాబు ఉన్నాడు, నేను దీని గురించి చూసుకోవాలి, వైఫ్ ఉంది, ఫ్యామిలీతో మాట్లాడాలి. ఐ మీన్ మన పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
వెన్ యూ ఫీల్ ఆర్ ఎప్పుడైతే మీరు అది బర్డన్ గా అనుకుంటారో అది జీవితాంతం బర్డన్ గానే ఉంటుంది. చేసే పని ఎంజాయ్ చేసినప్పుడల్లా మీరు ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాయ్. ఓకే, అది దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. మా ఫ్యామిలీ గురించి మీరు ఏమనుకుంటారు? మీకు చాలా మంచి ఫ్యామిలీ. మంచి డిఫైన్ మంచి. ఓకే, మీరు చాలా లేట్. హరితగా చెప్పింది కరెక్ట్. మీ వారు కొంచెం లేట్. ఓకే, ఇది తను ఎందుకు అలా అంది? ఎందుకు రియాక్ట్ అయింది? ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. తను ఎందుకు అలా రియాక్ట్ అయింది? పెద్దవాళ్ళు ప్లీజ్. ఏంటి? Anything negative about her husband? అంటే తనంటే పర్వాలేదు కానీ బయట వాళ్ళు అంటే స్నేహ నేను ఎందుకు చేశాను తెలుసా? ఇది ఐ వాస్ ట్రైంగ్ టు ర్యాండమ్లీ గెట్ థాట్స్. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ నుంచి, ఈ జనరేషన్ నుంచి ఆ జనరేషన్ నుంచి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కనెక్ట్ అనేది ఉంటుంది చూడండి, థింకింగ్ అనేది. ఇంకోటి ఎందుకు చేశానంటే కృష్ణ గారితో ఆ పని ఎంతమంది ఆయనకి పరిచయం ఉన్నారో నాకు తెలియదు కాబట్టి ఆ పని చేయాల్సి వచ్చింది. ఆయన నౌ దిస్ గెట్స్ ఇంట్రెస్టింగ్. మనకు ఒక డిస్ట్రాక్షన్ ఉంది అక్కడ. ఇప్పుడు నాతో పాటు ఉండండి. అలా పిలిస్తే తర్వాత ఓకే. పర్సెప్షన్స్, ఎమోషన్స్, కనెక్షన్స్, ఈ మూడింటికి కూడా ఒక ప్యాటర్న్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎక్స్ప్రెషన్, ఈ మూడింటికి కనెక్ట్. నేను అంటాను ఛాలెంజ్ చేస్తాను ఆడవాళ్ళు ఎవరైనా మాట్లాడారు, మీరు ఎమోషన్ లెస్ అవునా కాదా? ఎమోషన్ లెస్ కాదా? కాదా అమ్మమ్మ? ఆడవాళ్ళు ఎమోషన్ లెస్సా కాదా? ఏం కాదు, ఎమోషన్. పని బాగా చేయగలరా? పని బాగా చేయగలరా? బాగా సమర్థవంతంగా చేయగలరు. విజయ్ చేయగలరు. ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు. చిన్ను దా 6. ఏ సినిమాలు ఇష్టం? ఏ సినిమాలు ఇష్టం? దూకుడు. ఓకే, కూర్చో. నీ పేరు? రవిరామ్. మీ ఫాదర్ పేరు? గోవింద్. మీ ఫాదర్ ఇష్టమేనా? ఎక్కడున్నారు మీ ఫాదర్? మీ మదర్ పేరేంటి? లావణ్య. లావణ్య అంటే నీకు ఇష్టమేనా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం చెప్పు. ఎంత ఇష్టం? మీ డాడీ ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇంకేం చేస్తారు? నేను కొడతారా? బాగా కొడతారా? ఎక్కువగా కొడతారు. నువ్వు అల్లరి బాగా చేస్తావా? బాగా చేస్తావా? కొంచెం చేస్తావా? కొంచెం. నీ పేరు? ఏం చేస్తావు? ఏ క్లాస్? మీ ఫాదర్? గోవింద్. ఎక్కడ ఉన్నారు ఆయన? ఏలూరులో. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎంతమంది తెలుసు ఇక్కడ నీకు? ఓకే, బ్యాక్ టు ద డిస్కషన్. వర్క్ గురించి మాట్లాడుతుంటే ఆడవాళ్ళు ఎఫిషియెంట్. బై ద వే నేను ఏం పాయింట్ ప్రూవ్ చేయాలనుకున్నానంటే ఆడవాళ్ళు ఎఫిషియెంట్. దే ఆర్ మోర్ ఎఫిషియెంట్ దాన్ మగవాళ్ళు. అది నేను కాదండి, మళ్ళీ నేను కాదు, స్టడీస్ చెప్తున్నాయి. ఎనీ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్ వాట్ ఎవర్? అగ్రిమెంట్ ఒప్పుకుంటాం. ఆడవాళ్ళు అన్నింటిలో సమర్థులు, మగవాళ్ళకన్నా సమర్థులు నేను. ఆడవాళ్ళే సమర్థులు. ఎవరైనా డిసగ్రీ అవుతారా? నో నో. ఓకే, గుడ్. ఓకే, సో వీఆర్ ఇన్ అగ్రిమెంట్. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎఫిషియెంట్, ప్లస్ వాళ్ళు ఎమోషనల్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు కూడా. నేను ఇందాక ఛాలెంజ్ అని చెప్పాను, అంతేగాని అదే కరెక్ట్ అని చెప్పలేదు. సో కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అగైన్ మీ జనరేషన్ గురించి మాట్లాడదాం మనం. ఆడవాళ్ళు మగవాళ్ళ రిలేషన్ విషయానికి వస్తే ఆడవాళ్ళు ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే, జాగ్రత్తగా
ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే మ్యాపింగ్, ఇలా 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 అన్ని డాట్స్ ఉంటాయి, అలా ఆలోచిస్తారు. మగవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే స్ట్రైట్ లైన్ ఇలా ఆలోచిస్తారు, 1 2 3. ఆడవాళ్ళు 4 5 6 7 8 7 8 6 2 1 3 4. ఒప్పుకుంటారా? లేదు. ఎవరన్నది లేదని ప్లీజ్. రీజన్ ఆలోచిస్తారు కాబట్టి 7-8 లెక్కల వరకు వెళ్తున్నారు. అదే మగవాళ్ళు అవన్నీ ఆలోచిస్తారు కాబట్టి 2-3 అంకెల వరకు ముందుకు వెళ్ళిపోతారు. ఇంకేమైనా పర్సెప్షన్స్ ఉన్నాయా? డిపెండ్స్. ఎందుకంటే మగవాళ్ళే స్ట్రైట్ గా వెళ్తారు, ఆడవాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళలేరని డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. కండిషన్ ని బట్టి ఒకసారి ఆడవాళ్ళు డాట్స్ గా బిహేవ్ చేయొచ్చు, ఒకసారి మగవాళ్ళు డాట్స్ గా బిహేవ్ చేయొచ్చు. అగ్రీ. ఆడవాళ్ళకి డైరెక్షన్ సెన్స్ ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళకి డైరెక్షన్ సెన్స్ ఎక్కువ ఉంటుందా? ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందా? డైరెక్షన్ అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎటువైపు వెళ్ళాలి అన్న విషయం మగవాళ్ళు. మీరు ఒప్పుకుంటారా? ఓకే. ఆడవాళ్ళు ఎమోషన్స్ మీద వర్క్ చేస్తారు, నిజమా కదా? ఓకే. మగవాళ్ళు యాక్షన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, నిజమా కదా? ఒప్పుకుంటావా? ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటారా? అవును కాదు చెప్పాలి. ఎస్. ఓకే. సో బేసిక్ గా ఫండమెంటల్ గానే ఆడవాళ్ళు మగవాళ్ళు డిఫరెంట్. థింకింగ్ దగ్గర నుంచి, నేను ఫిజికల్ అంటే థింకింగ్ దగ్గర నుంచి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టైం అండ్ వర్క్ మేనేజ్మెంట్ విషయంకి వస్తే ఆడవాళ్ళది కొంచెం ర్యాండమ్ గా ఉంటుంది. పరిస్థితులు ఇట్ డిపెండ్స్ ఆన్ సునీల్ అన్నాడు, ఐ అగ్రీ. ఎప్పుడో చెప్పనా, మనం ఇందాక ఒక చోట ఫ్యామిలీకి ఒకళ్ళు ఉంటారు, ఒక ఫోకల్ పాయింట్. వాళ్ళు బాగా వర్క్ చేస్తుంటారు, డైరెక్ట్ చేస్తుంటారు, అటు చేస్తుంటారు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కనుక మనకి అవైలబుల్ గా లేరంటే, ఒక చాయిస్ లేకపోతే ఇంకే ప్రభావమో కానీ ఆడవాళ్ళు అప్పుడు పైకి వస్తారు, లేదా రావట్లేదు. ఇది నేను చెప్పట్లేదు, అది సోషల్ గా అలా జరిగింది. ఆ కారణాలు మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం, మనకి అంత టైం లేదు. ఇక్కడితోటి నా టాపిక్ కట్ చేస్తాను. బాయ్. మనం వర్క్ లైఫ్ ఓవర్లాప్ గురించి మాట్లాడుతున్నాము. నేను అనుకుంటాను కరెక్టా కాదా? అక్కడికి వస్తుంది. ఓకే. I think I will be repeating myself, but still I will do it. ఇందాక మనం ఎవరు అడిగారు, దేవి అడిగింది వర్క్ అంటే ఆఫీస్ వర్కేనా అని. అరుణ్ క్లారిఫై చేశాడు, ఆఫీస్ వర్క్ కాదు ఏ పైన అని. నేను అన్నది ముందు మళ్ళా చెప్తున్నాను, మనం ఇష్టపడే పని మనం చేస్తున్నప్పుడు we have to never do a job in the traditional sense. మనం ఎప్పుడైతే ఉద్యోగాన్ని ఒక డబ్బు సంపాదన మార్గం అనుకుని వెళతామో అప్పుడు ఈ డిస్కనెక్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది, కనెక్ట్ కూడా ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా మనం చేస్తున్న పనిని ఇష్టపడటము, అయితే ఇష్టపడిన పని చేయటమో జరిగినప్పుడు ఈ రెండు కూడా స్మూత్ గా ఇంటిగ్రేట్ అయ్యి ఇందాక ఆయన సైంటిస్ట్ దోషకరమైన ఓవర్లాప్ అవుతుంది తప్ప అది మనల్ని కష్టపెట్టే, మన ఫ్యామిలీని కష్టపెట్టే ఓవర్లాప్ కాదు. ఇంత తిప్పి నేను చెప్పేది ఏమిటంటే, మీకు వీలైతే మీరు ఇష్టపడే పని చేస్తూ ఉండండి ఆఫీస్లో కూడా. వీలు కాకపోతే మీరు చేస్తున్న పనిని ఇష్టపడండి, అప్పుడే దీని సమాధానం. ఇక్కడ మళ్ళీ ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. మన ఎదురుగుండా ఆడున్నాం. పేరు హస్బెండ్ పేరు ఏం చేస్తుంటారు? మీ ఆయన ఇష్టమా లేదా? ఇష్టమా లేదా? ఓకే, దాని సమాధానం ఇచ్చేసింది. ఓకే, లావణి. థ్యాంక్ యూ. నువ్వు కూడా నెక్స్ట్ నువ్వు పేరు హస్బెండ్ పేరు ప్రొఫెషన్ నీకు ఎలా అర్థమైంది? అండ్ ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఎంత సంపాదిస్తారు? బాగా సంపాదించారా?
చాలా బాగా సంపాదించారా? డబ్బు గురించి డిస్కస్ చేస్తారా? ఎప్పుడెప్పుడు? నువ్వేం చేస్తుంటావు? పిల్లలను ఎవరు పట్టించుకుంటారు ఎక్కువ? ఎందుకు? ఇక్కడ మీ ఆయన ఉన్నారా? థ్యాంక్స్. ఓకే ర్యాపిడ్. ఓకే ఇట్రండి, అందరు కనబడాలి. కొంచెం డీప్గా వెళ్దాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని అన్నప్పుడు నాకు చెప్పండి. ఓకే కొంచెం దగ్గర ఆయన కళ్ళలో చూడండి. ర్యాపిడ్ ఫైర్ పేరు నువ్వు అడగాలి, నేను అడుగుతాను, నువ్వు రిపీట్ చేస్తావు, ఆయన రెస్పాన్స్ ఇస్తావు. ఓకేనా? మైకిల్ దగ్గర పెట్టండి. పేరు వృత్తి. మీ ఆయన అంటే ఇష్టమా? మీ ఆయన అంటే ఇష్టమా? సైంటిస్ట్ గా బుర్ర ఉందా? ఎందుకు ఉంది? ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీ ఆయన లేటు అని అన్నావు, మీరు ఒప్పుకుంటారా? ఆయన నీకు షార్ట్ టెంపర్ అన్నారు, నువ్వు ఒప్పుకుంటావా లేదా? గుడ్, థ్యాంక్స్. బేసిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను వస్తున్నాను శగన్ దగ్గరకు వస్తా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ జరిగేది ఏంటంటే, వాళ్ళ నేపథ్యం కానీ, వాళ్ళు ఒకటే జనరేషన్, ప్లస్ ఏంటంటే వాళ్ళు ఉన్న అమెరికా కానీ వాళ్ళకి కొన్ని చాయిస్ లేదు. బేసిక్ గా చాయిస్ లేదు, ఎక్స్ప్రెస్ చేయాలి ఇన్ ద రైట్ వే. అండ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కంప్లైంట్లు ఉన్నాయి. మీకు అర్థమైందా? ఆయన ఒప్పుకున్నారు ఏంటి, కొంచెం లేట్ అని. హరిత ఒప్పుకుంది ఏంటి, నేను కొంచెం షార్ట్ టెంపర్డ్ అని. ఒప్పుకున్నావా? ఒప్పుకుంది. బట్ స్టిల్ దే లివింగ్ టుగెదర్. అడ్జస్ట్మెంట్. ఓకే, సో అది పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటి? ఓకే ఓకే గుడ్. లవ్, రిలేషన్షిప్ రాసుకో. రిలేషన్షిప్ మళ్ళీ ఓకే. ఇప్పుడు జగన్ ఎక్కడుంది? పేరు వృత్తి. చిట్ ఫండ్ సంపాదించి అడుగుతాం. మీ ఆయన అంటే ఇష్టమా కదా? అదే ఎందుకు? నీ ముగ్గురు పిల్లల్లో ఎవరు ఇష్టం నీకు? ఇక్కడ ఎవరు ఎక్కువ ఇష్టం? మీ అల్లుడు ఇష్టమా? కూతుల కన్నా కాదు. ఇంకెవరు ఇష్టం? నేను ఇష్టమా? ఎందుకు ఇష్టం? మీ ఆయన ఎప్పుడు తిడుతుంటా కదా? నేను తిడతాను కదా, మీ ఆయన నేను తిడతా కదా ఎప్పుడు. సంబంధం లేదు. ఒప్పంతో కాదు, వారం మంది తిడుతున్నా. మారాడా? ఓకే గుడ్. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. దా బాబాయ్ దా. మీ బాబు పేరేంటి? నువ్వు చేసే వృత్తి నీకు ఇష్టమా కదా? ఇష్టం. నేనంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? అదే ఎందుకు? ఓకే. నీకే సినిమాలు ఇష్టం? ఇద్దరు వేరే వ్యక్తులా? నేను మెగాస్టార్ నా? సూపర్ స్టార్ ఎవరు? పవర్ స్టార్ ఎవరు? నీకే మ్యూజిక్ ఇష్టం? ఆల్ మ్యూజిక్స్. కరాటే బ్లాక్ బెల్ట్ ఎవరికి ఉంది? కరాటే బ్లాక్ బెల్ట్ ఎవరికి ఉంది? ఓకే. శేష్ బాబు పెద్దనాన్నకి ఒక వెహికల్ ఉండేది, గుర్తుందా నీకు? ఏంటది? ఓకే. సో బుల్లెట్, రాజ్దూత్, ఎస్టీ. గుడ్. ఓకే. నాకు ఏ వెహికల్ ఉంది?
భారతి దా వినపడుతుంది, అఫ్ కోర్స్ వినపడుతుంది. నీకు ఒకటి చెప్తాను, నువ్వు తను అదే అడగాలి యాజ్ ఇట్ ఈస్. నీ పేరేంటి? పేరు ఏం చేస్తుంటావు? ఏం చేస్తావు? నేను ఇష్టమా? నేను ఇష్టమా? ఎందుకు? ఎందుకు? వాయిస్ ఇందులో రావట్లా. ఒక్క నిమిషం అలవాటు. 1974 అంటే ఏంటి? 1974. నీ ఫోన్ నెంబర్ ఎంత? నీ ఫోన్ నెంబర్ ఎంత? నీ ఫోన్ నెంబర్ ఎంత? అవన్నీ వద్దు కానీ నేను చెప్పేది ఒకటి. చెప్పు. నేను చెప్పు చెప్పు నువ్వు అలా మాట్లాడకపోయినా వస్తా. చెప్పు. ఇంప్రాంప్టో యాక్షన్స్ వద్దని చెప్పాను. ఇఫ్ యూ ట్రస్ట్ మీ యాజ్ ఎ మోడరేటర్ ఐ విల్ స్పీక్. సో ఏ విషయంలో? ఇంప్రాంప్టో ఎవరు చేశారు? అనేది నాకు రాట్లా. ఏం దొరకట్లేదు. మాట్లాడతాం సరే, మాట్లాడప్పుడు మీ అల్లుడు అంటే ఇష్టమా? మీ అల్లుడు పెద్ద అల్లుడు అంటే ఇష్టమా? సారీ, చిన్న అల్లుడు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నాని ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు నెక్స్ట్ టైం? నాని బర్త్డే ఎప్పుడు? నాని బర్త్డే ఎప్పుడు? 21st ఓకే. ఆఫ్ జనవరి. నువ్వు మధ్యాహ్నం ఫుడ్ బాగుందా లేదా? మధ్యాహ్నం ఫుడ్ బాగుందా లేదా? ఓకే, రైట్. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? అది ఎందుకు? చంపేస్తా. మాట్లాడతా. పని ఏంటి? ఎక్కడ? హైదరాబాద్ ఏం పని? ఎందుకు వస్తుంటావు? కోర్టులో ఏం పని? నీ మీద ఎప్పుడు తన మీద భారతి మీద ఎప్పుడైనా నీకు భారతి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఏం చేస్తావు? ఓకే. నువ్వు మీ ఆయన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఒకసారి అది చూపెట్టు. అది ఇప్పుడు రాదు, ఇంటికి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు చెప్పలేకపోతున్నావు? ఎప్పుడు కోపం వస్తుందని? ప్లీజ్, కోపం ఎప్పుడెప్పుడు వస్తుందని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నావు అనుకుంటున్నావు? నీకు ఆయన మీద ఎందుకు కోపం వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఓకే ఓకే ఫైన్. ఓకే, చాయిస్ అనేది ఓకే. ఆ టాపిక్ పర్సనల్ లైఫ్ లో ఓవర్లాప్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి మాట్లాడాం. జనరేషన్ గ్యాప్స్ గురించి మాట్లాడాం. అట్లాగే ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అనే వాటి గురించి మాట్లాడాం. ఓకే, చెప్పు. నీ దృష్టికోణం నువ్వేమనుకుంటున్నావు అనే దాని గురించి చెప్పు. నేను ఇప్పుడు 4 టాపిక్లు చెప్పాను. టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని నేను అంటాను. ఓకే, నేను దాని ఇంకో దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది దాని గురించి చెప్పు. అనేది చెప్పు, ఓవరాల్ గా చెప్పు. నీ దృష్టికోణం అంటే నీ పర్సెప్షన్ ఏంటో దాని గురించి చెప్పు. లేదు, నేను దాని గురించి మాట్లాడలేదు. కంక్లూడ్ చేయి. మనం గత గంటన్నరగా ఈ 4 ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము. దయచేసి సైలెంట్ గా ఉండండి.
రీఛార్జ్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళకున్న దృక్పథాన్ని, వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళకున్న ఇష్టాన్ని, అలాగే వాళ్ళకు సంబంధించిన ఒక ఇట్లా నలుగురు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమంది ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా, ఒక బలమైన యూనిట్గా అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సెషన్లో ఒక ఓపెన్నెస్ ఉంది. ఎవరు ఏ సమాధానం చెప్పడానికి హెసిటేట్ చేయలేదు. ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న డిస్క్రిమినేషన్ కూడా కనబడలేదు నాకు. ఎవరు వ్యూస్ని వాళ్ళు బ్రాడ్గా చెప్పగలిగారు. ఎంతో కొంత లాభపడుతుంది దీనివల్ల. పిల్లలు వాళ్ళ ఒపీనియన్ చెప్పడం, అలాగే పేరెంట్స్ ఒకవేళ వీళ్ళు కూడా ఎప్పుడైనా తప్పు చేయొచ్చు, పిల్లల గురించి చాలా ఉంటుంది. సో ఇది తప్పకుండా ఉపయోగపడే సెషన్. ఓకే ఓకే గుడ్. నేను కొంచెం మనకి చాలా తక్కువ వస్తుంది. మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా మనం ఇందాక నేను పొద్దున మాట్లాడాను కూడా, మన టెంపుల్స్కి వెళ్ళాం, చర్చెస్కి వెళ్ళాం, మసీద్కి వెళ్ళాం. మేబీ కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ అదే ఉన్నాయేమో, కానీ మనకి ఒక ఎమోషనల్ అవుట్లెట్ అంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలిగిన అవకాశం బహుశా ఇప్పుడే అవుతుంది. ఇంకొకటి, మనం ఒకవేళ ఈ గ్రూప్ అంతా కలిపి ఒక ఫ్యామిలీ, అఫ్కోర్స్ ఫ్యామిలీ కాదనట్లేదు, ముందు కదలాలంటే మనం కొన్ని మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు మార్చుకోవాలి, రీఛార్జ్ చేయాలి, రీసెట్ చేయాలి. ఓకే, సో అది రీసెట్ చేయాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఎక్కడ చదివానో గుర్తులేదు. లైఫ్ ఇస్ సర్కస్, జీవితం ఒక సర్కస్ లాంటిది. మొట్టో ఏంటంటే, అంటే మనం ఏమని అనుకోవాలంటే, షో మస్ట్ గో ఆన్, షో మస్ట్ గో ఆన్. మనం బతుకుతూ ఉండాలి, బతకాలి, బతికించాలి. ఓకే, ఇక్కడతోటి సారీ మీకు ఇవ్వాలి, నాకు గుర్తుంది. హరిత ఒక్క నిమిషంలో అదేదో చెప్పగలి నువ్వు చెప్పాలనుకున్న పాయింట్. బాబాయ్ నాకు ఒక పాయింట్ చెప్పమన్నారు. ఇంతవరకు కొంతమంది మెన్షన్ చేశారు ఏంటంటే మగవాళ్ళు కొంచెం సుప్రీమసీగా ఉంటారు, ఆడవాళ్ళు కాస్త సప్రెస్ చేస్తూ ఉంటారు అనేది. అది డెఫినెట్ గా పాయింట్ కాదు. అలానే మా జనరేషన్ భావిస్తున్నారని నా ఆలోచన కూడా. నాకు కూడా అదే అర్థం అవుతుంది. ఆ పాయింట్ ని రీఇటరేట్ చేయమని చెప్పేసి అన్నారు. చర్చించచ్చు, కాకపోతే ఇది టైం కాదు, ఇక్కడ అంటే ముగింపుకి ఇవ్వడానికి అటు ఇద్దరు ఉమెన్ వింగ్ నుంచి మాట్లాడారు, జెంట్ వింగ్ నుంచి ఇద్దరు మాట్లాడాలి. మీరు తర్వాత మీరు రెడీ కంక్లూజన్. We won't give conclusion. You have to give the conclusion. సో టైం మేనేజ్మెంట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టైం మేనేజ్మెంట్ అండ్ సుపీరియారిటీ, దీని గురించి చూస్తే అన్నిటికీ ఇప్పుడు తీసుకున్న టాపిక్స్ అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్ ఉన్నాయి. జనరల్ టైం మేనేజ్మెంట్ వచ్చేసేసి డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ అండ్ ఆడవాళ్ళ సుపీరియారిటీ చూసుకుంటే, అండ్ ప్రొఫెషనల్ కి ఐ థింక్ అదే కదా ప్రొఫెషనల్ కి అండ్ పర్సనల్ లైఫ్ కి టైం మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొఫెషనల్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్న పర్సనల్ లైఫ్ లో లేకపోతే, టైం మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో లేకపోతే వి కాంట్ లీడ్ ద లైఫ్ అకార్డింగ్ టు మీ. ఓకే, టు కంక్లూడ్ ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఇది ఇంటర్ రిలేటెడా కాదా, ఇది చాలా బ్రాడ్ టాపిక్స్ టు డిస్కస్. కానీ ఇప్పుడు అయిన డిస్కషన్లో తెలిసింది ఏంటంటే, ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి డిఫరెంట్ ఒపీనియన్స్ బయటపడుతున్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ దట్ లేడీస్ సైడ్ నుంచి కూడా మన ఫ్యామిలీలో చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వెరీ మచ్ రిమార్కబుల్ టు బి ఆనెస్ట్. మన సైడ్ నుంచి కూడా మనం మన యొక్క ఒపీనియన్స్ చెప్పుకోగలము అన్నది బాగా వ్యక్తం అయ్యింది మనలో. సో ఇంకా దాన్ని ఇంకా మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళి ఇంకా నెక్స్ట్ టైం వరకు కూడా మనం ఆ డైరెక్షన్లో వెళ్దాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఇది ఒక స్కూల్ మాదిరి నడిచింది. ఇక్కడ ఒక స్కూల్ మాదిరి నడిచింది. ఒక మోడరేటర్ ఉన్నారు, పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఒక టీచర్ లేరు, స్టూడెంట్ లేరు. క్లాస్ లా ఉంది. కానీ దీనికి ముగింపు కూడా మీరే ఇచ్చారు. అంచేత మళ్ళీ ముగింపు ఇదే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత థ్యాంక్ యూ ఎవరీవన్. పక్కన వాళ్ళు డాగ్ తో కలిపి ఇంకొక మాట యాడ్ చేయాలి. అది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. పర్పస్ ఏంటంటే మనం ఆ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఎవరైతే ఆర్డర్ మిస్ చేస్తారో వాళ్ళు అవుట్. ఇప్పుడు నేను డాగ్ అంటే నా పక్కన
కళ్ళు బాగా వాడాలి. అందరూ డిస్పర్స్ అయిపోతున్నారు. मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है, मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है। ओ सावन के कुछ भीगे भीगे दिन रखे हैं, और मेरे एक हाथ में लिपटी रात पड़ी है। वो रात बुझा दो, मेरा वो सामान लौटा दो। वो रात बुझा दो, मेरा वो सामान लौटा दो। मेरा कुछ सामान पतझड़ में कुछ है ना, पतझड़ में कुछ पत्तों की गिरने की आहट, कानों में एक बार पहन के लौटाई थी। पतझड़ की वो शाख भी तक कांप रही है। उषा गिरा दो, मेरा वो सामान लौटा दो। उषा गिरा दो, मेरा वो सामान लौटा दो। మేడం మేడం స్లోగా వెళ్ళమని రాగానే కొంచెం స్లోగా మళ్ళీ మళ్ళీ రామ్మా మళ్ళీ రా మళ్ళీ వద్దు ఆగాదు లైట్ ఓవర్ అవుతా
ప్లీజ్ క్లాప్. కొంచెం ఫేస్ ఓవర్ అయితే ఓకే నువ్వు గోపి కూడా నడిస్తే అప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తావు. ఇది గంగం స్టైల్ కాదు, గుంపులో గోవింది డాన్స్. నేను ఒప్పుకోను. మళ్ళీ ఆడియన్స్ జెంట్స్ మీద కూర్చోమని చెప్పండి. ఇదివరకు ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసినప్పుడు ర్యాంప్ స్కేటింగ్. సూపర్ సూపర్. రమ్యకృష్ణ గారు అద్భుతం. కళాంజలి. Oh my God. ఓకే, స్లో మోషన్ హీరోయిన్ అన్నమాట. Awesome. అదే ఏవి రంగు ఏవి రూపు అద్భుత. కొంచెం నెమ్మదిగా అది అలా సూపర్.
మొత్తం కాలిపోతాయన్నా. నాకు ఇంట్రెస్ట్ చేయబడి కాబట్టి నువ్వు చేస్తున్నావు కనుక్కుంటా అంటాను. ఇప్పటి నుంచి ఇంకా మాడు కూడా ఉండదు. అరే నువ్వు అడ్డం రాకన్నాను. ఇది చూడాలి అందరూ. బేబీ ఐస్ క్లోజ్, ఐస్. ఇది చూడాలి అందరు, ఇది చూడాలి అమ్మాయి ఫోటో, ఇది చూడాలి ఫోటో. ఎస్ రెడీ, 1 సెకండ్ మళ్ళీ. ఎస్ రెడీ, స్మైల్. నా వంక చూడండి. స్మైల్ స్మైల్. ఎస్ రెడీ, స్మైల్ స్మైల్. ఎస్ ఎస్ ఎస్. భాస్కర్ మాయ చీజ్ అని ఒకసారి. చీజ్ చీజ్. మళ్ళీ ఇంకోసారి అందరూ ఒక్కసారి గట్టిగా రండి. ఓకే ఆర్ నాట్ గ్రూప్ ఫోటో అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉన్నాయి. మీరు నన్ను నమ్ముతారా? ఓకే ఓకే. కృష్ణ గారు క్యాప్ చేయండి లేదా బ్యాక్ చేయండి. అవ్వలేదని తెలుసు కదా. ఓకే మళ్ళీ దాంట్లో పీలోనే పెట్టి ఓకే ఫుల్ ఎనర్జీ. సే చీజ్. 1 సెకండ్ 1 సెకండ్. సార్ చేయించండి, మీరు చేయించండి, నేనే ఊపాలి. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి భీమ్ భీమ్ అనండి. భీమ్ అది భీమా కౌరం భీమ్. చూడాలి ఇక్కడ చూడాలి. చేతులు బాయ్ చెప్పారు. అందరు బాయ్ చెప్పండి ఒకసారి. బాయ్ బాయ్ చెప్పండి. అందరు బాయ్ చెప్పండి. అందరు బాయ్ చెప్పాలి. అందరు బాయ్ చెప్పాలి. బాయ్ టాటా అని చెప్పాలి. అందరు బాయ్. అందరూ బాయ్ చెప్పండి. చేతులు ఊపండి అన్న. బాయ్ చెప్పండి.
ఆగాలన్నా ఫ్లాష్ రావట్లేదా? లాస్ట్ దాంట్లో తీసేయన్న, లాస్ట్ దాంట్లో తీసి చెప్పు చెప్పు